హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి నేను కొబ్బరి కారపొడి చేస్తున్నాను అనమాట. దానికి ఎండుమిరపకాయలు మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోవాలి. ధనియాలు ఒక 4 స్పూన్లు, జీలకర్ర ఒక 3 స్పూన్లు వేసుకున్నా. అలాగే ఎండు కొబ్బరి ఒక బౌలు, పావు కప్పు ఎల్లుల్లిపాయలు అనమాట. ఎల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను. అలాగే ఇవన్నీ వేపుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం అవసరం ఉండదు, సరిపోతుంది. ఒక 3 స్పూన్లు. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో కానీ మీడియంలో పెట్టుకుంటే నల్లగా మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లో పెట్టాను. ఇంకా ఎక్కువ చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ దాకా చూసుకునే పని ఉండదు. ఎండు కొబ్బరి తక్కువగా ఉంది కాబట్టి దానికి సరిపడాగా తీసుకున్నాను ఎండుమిర్చి. ఇలా అయితే సరిపోతుందండి. ఎండు కొబ్బరి కూడా వేసేసాను. ఇది కూడా హీట్ ఎక్కిద్దని స్టవ్ ఆపేసుకోవటం. ఇక ఎంత చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బౌల్లోకి వేస్తా. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ స్పూనున్నర వేసానండి సాల్ట్. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. కారపొడి రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీస్తున్నాను. ఈలోపు దోశలు వేస్తున్నాము. మా పెద్ద బాబు హెల్ప్ చేస్తున్నాడు దోశలు వేయటానికి. ఎంతో బౌల్లో తీసి కారపొడి చాలా టేస్టీగా ఉందండి. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.